హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా ఊర్లో అమ్మవారి పండగ అనమాట, కొంచెం అమ్మవారిది. మా గ్రామంలో ఏంటి అంటే 3 అమ్మవార్లకి పూజ చేస్తామన్నమాట ఎక్కువగాను. ఫస్ట్ అమ్మవారు వచ్చి గుంచుమాంబ, అండ్ సెకండ్ వచ్చి కనకమహాలక్ష్మి అమ్మవారు, అండ్ థర్డ్ వచ్చి కొత్త మహాలక్ష్మి అమ్మవారు అనమాట. గుంచుమాంబ తల్లికి మంగళవారం పూజించుకుంటాము, కనకమహాలక్ష్మి తల్లికి లక్ష్మీవారం పూజిస్తాం, అండ్ కొత్త మహాలక్ష్మి అమ్మవారికి ఆదివారం పూజ చేస్తాం అన్నమాట. ఈ 3 అమ్మవార్లకి కూడాను ఈ 3 రోజులు ప్రత్యేకంగా పూజలు చేస్తాం అన్నమాట. అయితే దీన్ని వచ్చి సదరం పట్టు అని అంటాం అనమాట. మేమైతే ఇక్కడ అమ్మవారిని ప్రత్యక్షిపిస్తామన్నమాట. అంటే ఓన్లీ పండగ టైం మాత్రమే చేస్తామన్నమాట. అది ఈ పండగ అనేది శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది, మొత్తం 15 రోజులు ఉంటుందన్నమాట. శనివారం వచ్చి సత్తమ్మ తల్లికి పూజిస్తారు, ఆదివారం వచ్చి మరిడమ్మవారికి, సోమవారం తోలేలు, మంగళవారం వచ్చి ప్రథమ పూజ అనమాట. అంటే కుంచుమాంబ తల్లికి పండగ చేస్తారనమాట. ఇదిగోండి, దీన్ని మేము సదరం పట్టు అని చెప్పి చెప్తామన్నమాట. మొదటి శనివారం నుంచి 15 రోజుల వరకు కూడాను రోజు అమ్మవారికి ఇలా పూజలు చేస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా మేమైతే జూన్ నెలలో అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చినప్పుడు మంగళవారం నాడు మాత్రమే ఈ అమ్మవారికి పండగ అనేది చేసుకుంటాం అన్నమాట. అయితే అమ్మవారిలో మాకు ఇక్కడ ఏంటి అంటే ఘటం పట్టుకొని ఒకళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ప్రతి ఇంటికి వస్తారు. వాళ్ళకైతే మేము మొర్రాట వేసి అమ్మవారిలాగా పూజించి ధూపం అనేది వేస్తాం అనమాట. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా వాళ్ళు వెళ్తారు. అండ్ ఈ పండగ ప్రత్యేకత ఏంటి అంటే చాలామంది చాలా ఊరుల నుంచి వస్తారనమాట, రకరకాల వేషధారణలతో. ఫస్ట్ ఏ వేషమైనా సరే ఇలా సదరం పట్టు దగ్గరకు వచ్చి నాట్యం చేసి అమ్మవారిని తృప్తి చెందిన తర్వాతే బయలుదేరాలన్నమాట. అలా అన్ని వేషాలు కూడా ఇలా సదరం పట్టు దగ్గరకు వచ్చి రెడీ అయ్యి మొత్తం అమ్మవారికి పూజించుకున్న తర్వాతనే ఎక్కడికైనా వెళ్తారనమాట. పొద్దున్న 10 గంటలకు మొదలవుతుంది అది. ఇలా ప్రతి వేషం కూడాను అందరింటికి వెళ్తారు. వాళ్ళు తోచినంత వీళ్ళకి చందా రూపంలో ఇస్తారనమాట. ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఆ రోజు మా మేనత్త పండగ చేసింది, సో అందరం అక్కడే ఉన్నాం అనమాట. రకరకాల వేషధారణలు. యాక్చువల్లీ అన్ని ఇయర్స్ కంటే కూడాను ఇయర్ చాలా చాలా బాగా అయిందనమాట పండుగ. అంటే రకరకాల వేషాలు వాళ్ళు వచ్చారు. ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే కొంచెం తక్కువ వేషాలు ఉండేవి, అండ్ ఆల్సో ఇంత పెద్ద పెద్ద వేషాలు ఉండేవి కాదు. కానీ ఇయర్ చాలా చాలా పెద్ద పెద్ద వేషాలు వచ్చాయి. కొన్ని వేషాలు అయితే చాలా భయంగా కూడా అనిపించింది. పిల్లల్ని కొంచెం భయపెడుతూ కూడా చేశారనమాట. ఇంకా వేషధారణ దగ్గరకు వచ్చేసరికి మా ఊర్లో ఒక నిబంధన ఉందండి. అంటే నిబంధన అంటే అదేం పెద్దది కాదు, కాకపోతే ఏంటంటే వేషాలని తీసుకొస్తారనమాట. దానికి ఒక టీం అనేది ఉంటుంది అనమాట. అలాగా ఈ ఇయర్ అయితే ఒక 10 టీమ్స్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీళ్ళకి ఏంటంటే మా కమిటీ మెంబర్స్ వచ్చి ఊరు మొత్తం అందరూ కలిసి కొంచెం డబ్బులు చందా తీసుకుంటారు, చేసి వేషాలని తీసుకొని వస్తారనమాట. దానికి వచ్చి మా కమిటీ వాళ్ళందరూ కలిసి కూడాను ఒక్కొక్క వేషంకి కొంత అమౌంట్ అనేది పెట్టుకుంటారనమాట. అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు. కాకపోతే స్టార్టింగ్ అయితే ఇవ్వరనమాట, అడ్వాన్స్ ఏమైనా చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు అడ్వాన్స్. దాని తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఎలా అయితే మార్నింగ్ ప్రతి వేషం కూడాను సదరం పట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తుందో, అలానే లాస్ట్లో ఈవినింగ్ కూడా 6 నుంచి 6:30 టైంలో ప్రతి వేషం కూడాను సదరం పట్టు దగ్గరికి చేరిపోవాలన్నమాట. ఇఫ్ చేరలేదు అనుకోండి, ఏ కమిటీ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందో వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం ఛాన్స్ అనేది ఇవ్వరనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి కేటాయించిన అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వరనమాట. కాబట్టి కంపల్సరీ వేషధారణ తీసుకున్న ప్రతి కమిటీ అండ్ చిన్న చిన్న వేషాలు వేసిన వాళ్ళు అవనివ్వండి, అందరూ కూడా సదరం పట్టు దగ్గరికి చేరిపోతారు ఆ టైం అయ్యేసరికి. ఇంకా ఆ టైంలో ఫస్ట్ అమ్మవారికి ధూపం అది వేసేసి ఇంకా అక్కడ క్లోజ్ అయిపోద్ది అనమాట. క్లోజ్ చేసేసి మొత్తం అన్ని వేషాలు లైన్గా ఆర్డర్లో వెళ్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కిందనమాట మాకు పొలిమేర దగ్గరలో ఉంటుంది గుంచుమాంబ అమ్మవారి టెంపుల్ అనేది. ఆ టెంపుల్ అయితే మార్నింగ్ అంతా కూడా క్లోజ్లో ఉంటుంది. అక్కడ దర్శనాలు కానీ ఏమీ ఇవ్వరు అనమాట. ఎందుకు అంటే మొత్తం అంతా కూడా మాకు సదరం పట్టు దగ్గరే జరుగుతుంది. చాలా అంటే చాలా పెద్ద లైన్, చాలా ఎక్కువ జనాలు కూడా ఉంటారు. నేనైతే కొన్ని వీడియోస్ తీయడం కూడా కుదరలేదు, కాబట్టి
నేను పెట్టలేదన్నమాట. చాలా వరకు వేషాలే ఎక్కువ తీసామండి. ఎందుకంటే ఈ ఇయర్ చెప్పాను కదా, చాలా అంటే చాలా డిఫరెంట్, చాలా పెద్ద పెద్ద వేషాలు వచ్చాయి. అందుకనే ఎక్కువ వేషాలుగా తీసాను అనమాట. ఇలా లైన్గా ఒక వేషం తర్వాత ఒక వేషం, ఒక వేషం తర్వాత ఒక వేషం అలా ఆర్డర్లో వెళ్తాయి. లాస్ట్లో అమ్మవారు ఉంటారనమాట. అమ్మవారిని కూడా ఊరంతా ఊరేగిస్తూ ప్రతి ఇంటి దగ్గర ఆగుతారండి. సందులో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి మొర్రాటిచ్చి దండం పెట్టుకొని వెళ్తారనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా మొర్రాటిస్తారండి. ఇంకా ఈ వేషాల వాళ్ళ దగ్గరికి వస్తానండి. పొద్దున్న 9:30కి స్టార్ట్ అయిందండి వేషాలు అనేవి. రాత్రి 11 వరకు కూడా నాన్ స్టాప్గా చేశారనమాట. ఈ వేషాలు అయితే మా బ్రదర్ వాళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు ఏంటంటే అంటే చాలా ఇష్టం వీళ్ళకి వేషాలను పెట్టించడం అన్నా ఇలాంటివన్నాను. ఈవెన్ దో వినాయక చవితికి కూడా కంపల్సరీగా వేషాలను పెట్టిస్తారు. అంత పిచ్చి అనమాట మా తమ్ముడాలకి. ఈ ఇయర్ అయితే గట్టి పట్టి చాలా చాలా పెద్ద వేషాలు తీసుకొచ్చారండి. మామూలు ఓపిక కాదు ఒక్కొక్కరికి. పొద్దున్న 9:30 నుంచి రాత్రి 11 వరకు అలా ఊరేగుతూనే ఉన్నారు. అయితే ఇలా మొత్తం వేషాలన్నీ కింద వరకు వస్తాయండి, టెంపుల్ వరకు కూడాను. ఈవినింగ్ అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారు, దర్శనాలు కూడా ఇస్తారండి. అయితే ఏంటంటే వేషాలన్నీ కూడా గుడి వరకు వెళ్ళి ఇంకా రిటర్న్ అయిపోతాయి అన్నమాట. అమ్మవారిని ఊరంతా తిప్పుతూ అమ్మవారికి ఫుల్గా దీపాలు అన్నీ పెట్టి తీసుకొని వెళ్తారనమాట. 3 అమ్మవారి పండుగలకి కూడా ఇది పెద్ద అమ్మవారి పండుగ అనమాట. అందుకనే చాలా చాలా గ్రాండ్గా చేస్తారు, చాలా ఎక్కువ వేషాలు వస్తాయి. ఇదిగోండి, ఇది టెంపుల్ అనమాట. అయితే లాస్ట్ 11:30 ఆ అరౌండ్లో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తామన్నమాట. దగ్గరకు వచ్చేసి ఇంక ఇలా డప్పులతో అమ్మవారు టెంపుల్ చుట్టూను 3 సార్లు ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి భోగం పెట్టి ధూపం వేసి హారతి ఇచ్చేసి ఇంకా క్లోజ్ చేసేస్తారనమాట. ఇంక దర్శనాలకు కూడా ఇవ్వరు. మా పండుగ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హాస్ని ఆల్ ఇన్ వన్ vlogs. Thank you for supporting and watching. Bye bye.